మనని, మన కుటుంబాన్ని, సంఘాన్ని దేవుడు క్షేమంగా కాపాడి మరో నూతనమైనటువంటి 2026 సంవత్సరాన్ని ప్రభువు మనకు దయా కిరీటాన్ని ఇచ్చి ఉన్నాడు. ఒక మాటని మనము గుర్తు చేసుకొని చిన్న ఆరాధన చేసుకుందాము. మొదటి సమూయేలు గ్రంథాన్ని ఒకసారి చూద్దాము. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 26వ వాక్యాన్ని ఒకసారి గుర్తు చేసుకొని చిన్న ఆరాధన చేసుకుందాం. దేవుని నామాన్ని మహిమపరుద్దాం. కృతజ్ఞత భావముతో ఆయన మందిరంలో వచ్చిన మనందరం కూడా ఆయనను స్తుతిద్దాము. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయము భక్తి కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన్ను సేవించుటే ఆవశ్యకం. ఈ మాటను మనము చాలా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతించిన సంవత్సరమైనా మీ కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు కదా. నీ ప్రయాణాలలో, నీ వెళ్ళిన మార్గాలలో, నువ్వు వెళ్ళిన ప్రతి చోట, నీ పనులలో అన్నిటిలో కూడా ఆయన నీకు కృపనిచ్చి ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అంతేకాకుండా మన జీవితంలో సాక్ష్యాలు చెప్పుకోవాలనుకుంటే ఎన్నో విషయాల నుండి దేవుడు గత సంవత్సరాన్ని మనల్ని కాపాడాడని మనమందరం చెప్పుకుంటాము. కానీ అది గుర్తు చేసుకోవాలి. దేవుడు మన కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడని, గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి మనం ఆ విషయంలో చెప్తున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించండి అని వాక్యం సెలవిస్తుంది. గత సంవత్సరాన్ని గుర్తు చేసుకొని ఇప్పుడు నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం నాడు సజీవులనుగా దేవుడు మనం నిలబెట్టి ఈ మందిరంలో మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, నేను కూడా మొదటి వారం మీతో కలిసి దేవుని మహిమపరచడానికి, నేను కూడా మీతో కలిసి దేవుని ఆరాధించడానికి వచ్చి ఉన్నాను. ద్వితీయోపదేశ కాండంలో 11వ అధ్యాయం 12వ వచనం చూస్తే, మన దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు నిలుచును. ఆయన కనుదృష్టిలో మనము మెదులుకున్నాం. ఆయన కంటి రెప్పలా మనని కాపాడాడు. ఆయన సహాయం చేయకుండా నీడల నిశ్చయంగా మనం మౌనంలోనికి దిగిపోదామని విషయాన్ని గుర్తు చేసుకుందాం. దేవుడు మనకు సహాయం చేశాడే గనక మరో సంవత్సరాన్ని ఆయన మనకు ఎందుకు ఇచ్చాడో ఆ విషయాన్ని కూడా మనం చాలా ఆలోచించవలసిన విషయం ఉంది. గత సంవత్సరం మేలా బ్రతకమో తండ్రి, ఈ సంవత్సరం మీరు మాకు దయాకిరీటంగా ఇచ్చినందుకు ఈ సంవత్సరమైనా నీ కొరకు మేము ఫలించి నిన్ను మహిమపరిచి మేము మార్పు చెంది నీ నామాన్ని మహిమపరచేటట్లు ఈ సంవత్సరం మాకు దయాకిరీటంగా దయచేయమని మనమందరం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు అందరూ కూడా 2 చేతులు పైకెత్తి దేవుని నామాన్ని స్తుతిద్దాం, దేవుని నామాన్ని గణపరుద్దాం, దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఆయన మీ కొరకు ఎన్నో గొప్ప కార్యములు చేశాను. వాటిని మనమంతా తలంచుకోవాలని వాక్యం సెలవిస్తుంది. తలుచుకోకపోతే కృతజ్ఞత లేని వాడివైతావు. కృతజ్ఞత కలిగిన వారు ఏం చేస్తారంటే తలపోస్తారు, జ్ఞాపకం చేసుకుంటారు, ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటారు. అవును, గత సంవత్సరాల్లో ఎన్నో అపాయాలు, ఎన్నో మరణకరమైన సమయాలు, ఎన్నో దుఃఖకరమైన సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, మరెన్నో బాధలు, సమస్యలు మమ్మల్ని వెంటాడి పీడించి పిప్పిని చేసే, మనశ్శాంతి లేకుండా, ఆరోగ్యం లేకుండా, రకరకాలైనటువంటి మార్గాన గుండా నువ్వు వెళ్ళావేమో, రకరకాలైనటువంటి ఒత్తిడిల చేత నువ్వు ప్రయాణం చేసావేమో, రకరకాలైనటువంటి కలవరాల చేత, కలత చేత నువ్వు దుఃఖించి బాధించబడి ఉన్నావేమో. దేవుడు మరో సంవత్సరాన్ని నీకు ఇచ్చి ఈ సంవత్సరాన్ని నిన్ను ఆయన రెక్కల నీడతో కప్పి ఆయన సమాధానాన్ని, సంతోషాన్ని ఇచ్చి ఆయన కృపలో ప్రతి అవసరతను తీర్చి నిన్ను నీ కుటుంబాన్ని ఆరోగ్యవంతులుగా ఉంచాలని, నిన్ను ఆయనకు ఇష్టురాలుగా కనపరుచుకోవాలని, నీవు ఆయనను ప్రేమించాలని ఒక ఆలోచన కలిగిన వాడై మరో సంవత్సరాన్ని నీకు ఇచ్చాడు. ఎందరో మహానుభావులు, ఎందరో గొప్పవారు,
ఎందరో ధనికులు, ఎందరో అందగాలు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు, పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి వాళ్ళు ఈ సంవత్సరాన్ని చూడకుండా గత సంవత్సరంలోనే వాళ్ళు గతించిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. వేల సంఖ్యలలో చనిపోయినటువంటి వాళ్ళు, వందల సంఖ్యలో ఒకే మారు చనిపోయిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. వారు 2026 సంవత్సరాన్ని కళ్ళారా చూడలేకపోయారు. మరి దేవుడైతే నిన్ను నన్ను ప్రేమించి ఎందుకో ఆయన ప్రేమను మన పైన కురిపించి, మరి ఏ మంచితనం మనలో ఉందో, ఏమి నీతి మనలో చూశాడో, మనం ఏమి గొప్ప కార్యాలు చేశామా, ఏమి ఘనకార్యాలు చేశామని ఆయన మనని ప్రేమించి మరో సంవత్సరాన్ని ఇచ్చాడో ఇది తలుచుకుంటే భయం అవుతుంది. ఎందుకు పనికి మాలిన మనము, పనికి రాని మనము, ఎందుకు కొరకాని మనము, ఏ విలువ లేని మన జీవితాలను, ఏ మంచితనం లేని మనని ఆయన ప్రేమించి ఆయన కృపలో మనని బ్రతికించి మరో సంవత్సరాన్ని మనకు దయా కిరీటాన్ని ఆయన సంకల్పంలో మనని బ్రతకనిచ్చుచున్నందు కొరకై దేవుని స్తుతిద్దాం. అందరం కలిసి దేవుని స్తోత్రం చేద్దాం. వాక్యం చదువుకున్నాంగా, పూర్ణ హృదయముతో ఆయన్ని సేవించాలి. ఎందుకంటే ఆయన మా కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేసెను. వాటన్నిటి నువ్వు తలుచుకోవాలి. ఆయన మాటలను మనం గుర్తు చేసుకోవాలి. కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుండి వస్తుంది? ఏ మానవుని వలన, ఏ నరుని వలన మనిషికి సహాయము కలగదు. యెహోవా వలననే మనకు సహాయము కలుగుతుంది. ఆయన సహాయం చేస్తేనే మనము బ్రతకగలం. ఆయన కృపనే మనని బ్రతికిస్తుంది. ఆయన కృపనే మనని నడిపిస్తుంది. ఆయనను స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ నామమునకే మహిమ కలుగుగాక. స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికి వందనాలు. ఆయన కృపనే నిన్ను నన్ను బ్రతికించింది. ఆయన కృప లేకపోతే నువ్వు బ్రతకలేవు. ఆయన కృపనే నిన్ను నన్ను మన కుటుంబాన్ని కాపాడింది. కృప అనే కంచెలో మనని కాపాడి భద్రతనిచ్చాడు. ఆయన కృపలో మనం బ్రతుకుచున్నాం. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవ ముగ ఉంచినది. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవ ముగ ఉంచినది. దుర్గమా నా శైలమా, కేడమా నా సర్వమా, నీ కృపయే నన్ను బ్రతికించినది, ఎంతకాలము సజీవముగా ఉంచినది. పాడదాం. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఎంతకాలము సజీవముగా ఉంచినది. దుర్గమా నా శైలమా, కేడమా నా సర్వమా, దుర్గమా నా శైలమా, కేడమా నా సర్వమా, నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. ఆయన కృప లేకపోతే నువ్వు బ్రతకలేవు. ఆయన కృప లేకపోతే ఈ సంవత్సరం నువ్వు చూసి ఉండేవాడివి కాదు. ఆయన కృప నీ మీద సమృద్ధిగా ఉంది కనుకనే ఈ సంవత్సరాన్ని నువ్వు చూస్తున్నావు.
నువ్వు కృతజ్ఞత భావంతో ఆయనకు ప్రార్థన చేసి మొరపెట్టి ఆరాధించాలి. ఈ సంవత్సరమైనా నిన్ను సంతోషపరుస్తానయ్యా, ఈ సంవత్సరమైనా నీ నామాన్ని ఘనపరుస్తానయ్యా, నా వలన నీకెక్కడ అవమానం కలగకుండా నిన్ను ఘనపరిచే ప్రతినిధిగా నేను ఉంటానని ప్రార్థన చేసుకోవాలి. ఈ మొదటి వారం నువ్వు తీర్మానం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మేడ మీదలెన్ని ఉన్నా, ఆస్తి పాస్తులెన్ని ఉన్నా, నీవు చూపు ప్రేమ కన్నా నాకు ఏది కాదు మిన్నా. ఆమేన్. మేడ మీదలెన్ని ఉన్నా, ఆస్తి పాస్తులెన్ని ఉన్నా, నీవు చూపు ప్రేమ కన్నా నాకు ఏది కాదు మిన్నా. నా కన్నీటిలో ఓదార్పు నీవయ్యా, నా కన్నీ నీవే నా మంచి యేసయ్యా. నా కన్నీటిలో ఓదార్పు నీవయ్యా, నా కన్నీ నీవే నా మంచి యేసయ్యా. దుర్గమా నా శైలమా, కేడమా నా సర్వమా, నా దుర్గమా నా శైలమా, కేడమా నా సర్వమా. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. పాడుదాం. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. ధన ధాన్యాలు నిన్ను రక్షించలేవు, మిద్దె మేడలు ఆస్తి ఔశ్వర్యాలు నిన్ను రక్షించలేవు. అలా అనుకుంటే ధన ధాన్యాలు ఎన్నో ఉన్నటువంటి వారు, ఆస్తి పాస్తులు ఉన్నటువంటి వారు, ధన ఘనతలు విస్తరించిన వారు గత సంవత్సరమే గతించిపోయారు. దేవుని కృపలో ఉన్నటువంటి వాడు, సురక్షితమైనటువంటి ఆయన రెక్కల నీడను ఆశ్రయించినటువంటి వాడు ఆయన కృపను అనుభవిస్తారు. బంధుమిత్రులెందరున్నా, అయిన వారు దగ్గరున్నా, నీ సావాసము కన్నా నాకు ఏది కాదు మిన్నా. ఆమె చప్పట్లు కొడదాం. ఆరాధన. బంధుమిత్రులెందరున్నా, అయిన వారు దగ్గరున్నా, నీ సావాసము కన్నా నాకు ఏది కాదు మిన్నా. నీ ఇంటిలో నన్ను నివసించనీవయ్యా, నా కన్నీ నీవే నా మంచి యేసయ్యా. నీ ఇంటిలో నన్ను నివసించనీవయ్యా, నా కన్నీ నీవే నా మంచి యేసయ్యా. నా దుర్గమా నా శైలమా, కేడమా నా సర్వమా, నా దుర్గమా నా శైలమా, నా కేడమా నా సర్వమా. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఎంతకాలము సజీవముగా ఉంచినది. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. ఆయుష్ నీకు లేకపోతే, బంధుమిత్రులందరూ నీ పక్కనే ఉన్న అయిన వారు నీతో ఉండి ఉండగాని మరణము నిన్ను ఆపలేదన్న విషయం తెలుసుకో. మరణాపాయకరమైన దినాలన్నీ దాటి వచ్చావు.
ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించడానికి, ఈ 2026 సంవత్సరాన్ని నువ్వు అనుభవించడానికి దేవుడు కృప చూపించాడు. ఆధ్యాత్మికమైన ఆలోచనతో మనము ముందుకు సాగాలి. లోకానుసరమైన ఆలోచనతో మనం ఉండరాదు. దేవుడిచ్చిన ఈ దయా కిరీటాన్ని దేవుని మహిమ కొరకు మనం వాడబడడానికి ప్రయత్నం చేయాలి. లోకమంతా ఏకమైన, శోధనలధికమైన, నీ సిలువ చూస్తూ సాగెదను యేసయ్యా. సిలువ చూస్తూ సాగెదను యేసయ్యా. నా ఆశవు నీవే, నా శ్వాస నీవయ్యా, నా కన్నీ నీవే, నా మంచి యేసయ్యా. నా ఆశయు నీవే, నా శ్వాస నీవయ్యా, నా కన్నీ నీవే, నా మంచి యేసయ్యా. నా దుర్గమా, శైలమా, నా కేడమా, నా సర్వమా, దుర్గమా, శైలమా, కేడమా, నా సర్వమా. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. దుర్గమా, నా శైలమా, కేడమా, నా సర్వమా, దుర్గమా, నా శైలమా, కేడమా, సర్వమా. ఆయన మా కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు. ఆయన చేసిన మేలులు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అగోచరములు. ఆయన మేలు చేసే దేవుడై ఉన్నాడు. ఆయన మేలు చేయక ఉండలేను, నేను ఆరాధించక ఉండలేను. ఆయన మేలుతో మన హృదయాన్ని తృప్తిపరచున్నటువంటి దేవుడు. ఆయన మన ఎడల ఆయన కృపను సమృద్ధిగా చూపినటువంటి వాడు. ఆయన మహాదేవుడు, తల్లి కన్నా తండ్రి కన్నా ప్రేమైనటువంటి వాడు. నీ స్థితిగతులను చూసినటువంటి వాడు, నీ పరిస్థితులను చూసినటువంటి వాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నటువంటి వాడు. మనుషులెవరు ప్రేమించకపోయినా, మనుషులెవరు దరిచేరనీయకపోయినా ఆయన నీ వెనువెంటనే ఉన్నాడు. గతకాలమంతా నిన్ను కాపాడినవాడు. ఆయనకు నువ్వు కృతజ్ఞత చెప్పవలసిన అవసరం ఎంతో ఉంది. దేవుడు నిజమే నాకు మేలు చేసినంటే నువ్వు కృతజ్ఞత చెప్పాల్సిందే, ఆయనకు స్తుతి చెల్లించాల్సిందే. ఆయన మన కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేసినటువంటి వానికి హృదయపూర్వకంగా మనస్సు పూర్తిగా ఆయనకు ఆరాధన చేయవలసిన ఆవశ్యకమని రాసి ఉంది. కృతజ్ఞత లేని వారు ఆయనను స్తుతించలేరు.
కృతజ్ఞత మరిచినటువంటి వారు ఆయనను ఆరాధించలేరు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేస్తున్నానని భక్తుడు దావీదు అంటున్నాడు. నేనైతే నీ మేలును మరవలేను, నిన్ను స్తుతించకుండా ఉండలేను, నిన్ను ఆరాధించకుండా ఉండలేను. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇజ్రాయేలు దేవుడా నా రక్షకా, స్తుతింతును నీ నామమును. ఇజ్రాయేలు దేవుడా నా రక్షకా, స్తుతింతును నీ నామమును. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులు. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులు. ఊహించలేని ఊహించలేనటువంటి మేలులు మన జీవితాలు ఎన్నో చేసినటువంటి దేవునికి స్తోత్రం చేద్దాం. గత సంవత్సరం 365 దినములు 24 గంటలు నిమిషాలు సెకండ్లు కంటి పాపలా నిన్ను నన్ను కాపాడిన దేవునికి స్తోత్రం చేద్దాం. ఒకసారి అందరం ఒకే నిమిషం దేవుని స్తోత్రం చేద్దాం కృతజ్ఞత భావంతో. దేవా, నీ నామమునకు మహిమ కలుగునుగాక, నీకే స్తోత్రం కలుగునుగాక. నిన్నే ఆరాధిస్తున్నాం. ఆరాధనకు యోగ్యుడవు, స్తుతులకు పాత్రుడవు, స్తుతి సింహాసనాసీనుడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. 24 పెద్దలు, 4 జీవులు, కోటాన కోట దేవదూతలతో నిత్యము మానక పరిశుద్ధుడు 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 అని కోటాన కోట దేవదూతల చేత నిత్యము మానక పొగిడింపబడుచున్న మహానీయుడా, ఇదిగో ఈ జీవజలముల మినిస్ట్రీ, ఈ సంఘం వారు ఈ మందిరములో నిన్ను స్తుతిస్తూ ఉండగా పరలోక సైన్య సమూహం చేయు స్తోత్ర ఆరాధన పక్కన పెట్టి భూమి మీద నిన్ను స్తుతిస్తున్న మనుషుల ఆరాధనను ఇష్టపడుతున్నటువంటి వాడు, ఇశ్రాయేలు చేయు స్తోత్ర గానాల మీద ఆసీనుడవు, మహోన్నతుడవు, పూజారుడవు. నా ప్రభునామం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతి నొందదగినది. ఆరాధనయుడైనా మనుషుడొక్కడే దేవుని స్తుతించలేకపోతున్నాడు. సృష్టి అంతా ఆయన ఆరాధిస్తుంది. సృష్టి అంతటిలో ఆయన సుందరుడై ఉన్నాడు. భూమి ఆయనను మొరపెడుతుంది, ఆకాశం ఆలకిస్తుంది. ఫలవృక్షములు, చెట్లు, గుట్టలు, పర్వతాలు ఆయనను మూలుగుచూ స్తుతిస్తూ ఆరాధిస్తున్నాయి. పక్షులు కూడా మూలుగుచూ వాటి భాషల్లో ప్రభుని ఆరాధిస్తున్నాయి. మనుష్యుడు మాత్రమే కృతజ్ఞత లేని వాడై, దేవుడు చేసిన మేలులను మరిచిపోయిన వాడై, కఠినాత్ముడై, బండ హృదయుడై, కనికరము లేనటువంటి వాడై, దేవుని స్తుతించే విషయంలో వెనుకబడిన వాడై ఉన్నాడు. అయ్యో, ఈ మనుషులకు నేనేం చేయాలి? ఎందుకు నన్ను దూరము పెట్టినారు? ఎందుకు ఆరాధిస్తలేరు? వారిని ఎంత ప్రేమించితినో నా అరచేతులు వారి చెక్కుకున్నాను. దినమంతా వారిని కాపాడినాను. సంవత్సరాలు 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 వారిని కాపాడుతూనే వచ్చాను. వారు కృతజ్ఞత లేని వారై, దేవుని మరిచిన వారై ఉన్నారని ఆయన బాధపడుతూ ఉన్నాడు.
ఈ లోకంలో ఏ వస్తువు కొనాలన్నా వెల పెట్టాల్సిందే, డబ్బులు ఇవ్వాల్సిందే. దేవుడు నీకు ఫ్రీగా ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ఆహారాన్ని ఇచ్చి ఆశీర్వదించి, కుటుంబాన్నిచ్చి, అవసరతలు తీర్చి, మంచి నిద్రనిచ్చి, నీ ప్రాణానికి దేవదూతల కాపుదలనిచ్చి నిన్ను కాపాడిన మహోన్నతిని ఎట్లు మరచిదివి? దేవుని స్తుతియాగం అర్పించాల్సిందే. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినమందు మేము కృతజ్ఞత భావంతో నిన్ను స్తుతిస్తున్నాము. నువ్వు చేసిన ప్రతి కార్యంలో మేము తలపోసుకుంటున్నాము. నువ్వు చేసిన ప్రతి మేలును మా హృదయంలో మేము స్వీకరిస్తున్నాము. నిన్నే మహిమపరుస్తున్నాము, నిన్నే ఆరాధిస్తున్నాం, నిన్నే గణపరుస్తున్నాం. ఇప్పటి వరకు నీ బిడ్డలు చక్కగా నిన్ను స్తుతించి, ఆరాధించి, పాడి నిన్ను మహిమపరిచారు. పాటలో ఉన్న ప్రతి మాట ద్వారా నిన్ను మహిమపరిచినట్టు బిడ్డలు మీరు ఆశీర్వదించండి. చిన్న ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు కొరకై వందనాలు. మేము మా మరణాంతం వరకు, జీవితాంతం వరకు, బ్రతుకు దినములన్నిట కృతజ్ఞత కలిగి నిన్ను ఆరాధించి స్తుతించే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. మరణమైన, కరువైన, ఖడ్గమైన, పేదరికమైన, ఇరుకులైన, ఇబ్బందులైన, ఆహారం లేకుండా అయినా ఏదేమైనా సరే చివరి శ్వాస వరకు నేను నిన్ను ఆరాధిస్తున్నాను. చివరి శ్వాస వరకు నిన్ను మహిమపరుస్తానేసయ్యా. ఊహించలేనయ్యా నీ మేలులను, వర్ణించలేనయ్యా నీ కార్యముల్. ఊహించలేము మేలులను, స్తుతించకుండా ఉండలేము. నిన్ను స్తుతించడానికి మాకు కృపనివ్వండి. మమ్మల్ని రేపండి. పరిశుద్ధాత్మాభిషేకంతో మమ్మల్ని అభిషేకించమని, ఈ సంవత్సరమైనా మేము ఫలించి నీ కొరకు మంచి మనస్సాక్షి కలిగి నిన్ను మహిమపరిచి కృప దయచేయమని, సంవత్సరంలో జరుగుతుండగా ఆయన కార్యములను మాకు తెలియచేయండి, వాటిని మాకు తెలియచేయండి. దేవా, నీ కృప మాకు తోడుగా ఉంచండి. ఇంతవరకు సన్నిధి తోడించేందుకు వందనాలు. ఇక ముందు నీ వాక్యాన్ని మేము వినబోతున్నాం. నీ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ సంధించండి. నీ మాటల చేత మమ్మల్ని బలపరచండి, పురికొల్పించండి. నీ మాట ద్వారా మేము జీవించడానికి, బ్రతకడానికి నీ మాటే మాకు మూలం గనక, నీ మాటే మాకు ముఖ్యము గనక, నీ మాటలను బట్టి మేము అనుసరించి బ్రతకడానికి కృప దయచేయండి. మాట్లాడుతున్న మీ దాసుని సిలువ చాటున దాగు చేసి మరుగు చేయి, మానవ స్వరాన్ని మరుగు చేసి దేవుని స్వరాన్ని వినిపించి ప్రజలకు వినుబుద్ధిని గ్రహించి మనసుని అర్థం చేసుకునే హృదయాన్ని దయచేయమని నీ సన్నిధి మాతో ఉంచమని యేసు ప్రభునామమున ఈ ఆరాధనంతా నీకే సమర్పిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.